చూడు, చూసావుగా ఫలితం ఎలా ఉంటుందో నీ కళ్ళ ముందే ఉంది. బాగుంది. అన్న ఏమో వెనక ముందు చూడకుండా మిడిసి పడుతుంటాడు. దాని ఫలితంగా ఒక చెల్లెల్ని జీవితాంతం ఈ భవనంలోని బందీగా ఉంచేయాలా? కుసుమ, ఎవరా గుండాలా? ఎవరో నాకు తెలియదు అన్నయ్య. మీరు కాపాడు మరి గట్టిగా అరిచుండాల్సింది. అక్కడ దగ్గరలోనే ఒక వాడుంది. అక్కడ మధ్యలో నువ్వు మాట్లాడుకు. నీ కారణం వల్లే ఎగసిపడిన మంటలు ఇంతవరకు ఈ భవనాన్ని తాకడంతో ఆగాయి. ఇక చాలు, వాటిలో పడి మొత్తం అందరూ బూడిదైపోయేలా ఉన్నావు. ఏంటక్కయ్యా ఇక ఊరుకోండి, మధ్యలో తన్నెందుకు లాగుతున్నారు? మొన్న తను ఎంత పెద్ద ఆపద నుంచి బయటపడిందో మీకు తెలుసా? ఇవన్నీ కేవలం బెదిరింపులు మాత్రమే. కానీ రేపేమవుతుందోనన్నదే నా భయం. ఈ ఇంటిల్లిపాది సర్వనాశనం అయిపోతామన్నదే నా భయం. తమ్ముడు, నీకేమైనా పిచ్చిగాని పట్టిందా? మీరు అయ్యగారిని ఎందుకు కోపడుతున్నారమ్మా? ఏమన్నా అంటే ఈ ఘోరాలు చేసిన వాళ్ళనే అనాలి. పిల్లా, నువ్వు నోరు మూసుకోవడమే మంచిది. ఇవాళ గనుక కుసుమకి జరగరందేదైనా జరుగుంటే నాకు మాత్రమే కాదు, నీకు కూడా జీవితాంతం నిష్కృతి ఉండేది కాదు. నన్ను మీరు ఏమైనా అనండి, తల దించుకుని అన్ని పడతాను. కానీ అయ్యగారిని మాత్రం మీరేమీ అనకండి. ఆహా, ఎంత ప్రేమలకబోస్తున్నావే నువ్వు. మా కుటుంబానికి పెద్ద శాపానివి. పో ఇక్కడి నుంచి బయటికి. అక్కయ్య, ఇంతటితో ఆపితే మంచిది. నేను ఇదివరకే మీకు చాలాసార్లు చెప్పాను, తనకి ఇంట్లో ఉన్న చోటేమిటో, తనని మీరందరూ ఎలా గౌరవించాలో ఏంటో మర్చిపోయారా? అవును, అది చెప్పడమే కాదు చేసి కూడా చూపించావు నువ్వు. ఒక నాట్యగత్తి గౌరవం కోసం నీ చెల్లెలకి ఎలాంటి అవమానం జరిగినా నీకేం లెక్కలేదు కదా. స్టాప్ ఇట్ అమ్మా. ఇప్పుడు మనం గొడవ పడ్డం కంటే ఈ సమస్యను పరిష్కరించడం చాలా మంచిది. అది ఇంటికి సెక్యూరిటీ పెంచు, బాగా కట్టుదిట్టం చేయి. ఈ రోజు తర్వాత ఈ ఇంట్లో ఆడవాళ్ళు ఎవరిని తోడు తీసుకెళ్లకుండా బయటకు వెళ్ళడానికి వీల్లేదు. నేను వెళ్ళి కమిషనర్ గారితో మాట్లాడుస్తాను.